కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ ఈ ఎమ్మెల్యే మీద కానీ అసలు ఒక్క 1% కూడా ప్రజలు విశ్వసిస్తలేరు అనేది ఇది చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పార్టీ బలపరిచి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బాధపడకండి, మీరు చింతించకండి, మీరు ప్రజలకు సేవలో ఉండండి. పార్టీ మీ సేవలు వాడుకుంటుంది, పార్టీకి మీరు అవసరం, ప్రజలకు మీరు అవసరం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు, చింతించొద్దు. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి తప్పకుండా. అప్పుడు మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇవన్నీ తెలియజేస్తూ మనోహర్ రెడ్డి గారికి మాత్రం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనకి ఇంకొక చరిత్ర సృష్టించింది యాక్చువల్లీ మనోహర్ రెడ్డి. అది మర్చిపోయాడు. ఎప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారా? ఎంత అన్యాయం ఇది! రోడ్లు బాగలేవు, రోడ్లలో మేము పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పి ఆ రోజు ధర్నా చేస్తే ఉల్టా వాళ్ళందరి మీద కేసులు ఆడ